ఏపీ ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అయితే అందిస్తుంది. అయినా సరే కొంతమందికి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది పడడం లేదు. అలా సబ్సిడీ అమౌంట్ అనేది వారికి పడకపోవడానికి కొన్ని కారణాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే ఇష్యూస్ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆ ఇష్యూ క్లియర్ చేసుకున్నా సరే కొంతమందికి ఈ అమౌంట్ పడడం లేదు అంటే అలాంటి వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి. ముందుగా చూసినట్లయితే ఆధార్ అనేది ఉపయోగించకపోవడం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి ఆ ఆధార్ కార్డు అనేది అసలు అప్డేట్ చేయరు. అలానే వదిలేస్తారు. కనీసం ఎక్కడా కూడా ఈ కేవైసీ కోసం వారి యొక్క బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ ఉపయోగించరు. అలాంటి వారికి ఈ సబ్సిడీ అమౌంట్ అనేది పడకపోవచ్చు. అలాగే మరొక కారణం ఏంటంటే కొంతమందికి ఆధార్ కార్డులో పేరు ఒకలా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో పేరు మరోలా ఉంటుంది. అలాగే గ్యాస్ ఏజెన్సీ దగ్గర తీసుకున్న రేషన్ కార్డుల్లో కానివ్వండి వాళ్ళ దగ్గర నమోదు చేసుకున్న దాంట్లో పేరు వేరేలా ఉంటుంది. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ అమౌంట్ అనేది పడకపోవచ్చు. మీరు మ్యాక్సిమం ఆధార్ కార్డుల్లోను అలాగే బ్యాంక్ అకౌంట్లోను పేరు అనేది ఒకేలా ఉండేలా చూసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ అవడం. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్లాక్ అయి ఉండొచ్చు. కొంతమందికి పోస్టల్ ద్వారా అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ అయితే వస్తుంది, మీరు కేవైసీ అయితే చేయించుకోవాలి బ్యాంకుకి వెళ్ళి అని. అలా కేవైసీ అవ్వకపోయినా సరే మీ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వచ్చు. అలాగే బ్యాంకే మీ అకౌంట్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. అంటే మీరు చేయకూడని కార్యకలాపాలు అంటే ట్రాన్సాక్షన్స్ ఏమన్నా చేయకుండా చేసినట్లయితే మీ యొక్క బ్యాంకే మీ అకౌంట్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. అలాగే అకౌంట్ యూజ్ చేయకపోయినా అంటే కొన్ని సంవత్సరాల పాటు కొంతమంది అకౌంట్ అనేది అలా వాడకుండా వదిలేస్తారు. కనీసం ఎలాంటి ట్రాన్సాక్షన్ అయితే చేయరు. కొన్ని నెలల పాటు కానీ కొన్ని సంవత్సరాల పాటు కానీ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అలా అసలు వాడకుండా అలా వదిలేస్తే అలాంటి అకౌంట్లు అనేవి బ్యాంకు బ్లాక్ చేసి ఉండొచ్చు. అలాగే బ్యాంకు ఓటీపీలు వరుసగా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీటన్నిటిలో ఏదైనా కారణం చేత మీ అకౌంట్ అనేది బ్లాక్ అయితే బ్యాంకుకి వెళ్ళి ఆ ఇష్యూ అనేది క్లియర్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఆధార్కి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవ్వకుండా ఉండడం, అంటే ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వకపోవడం. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే గతంలోనే సచివాలయ సిబ్బంది ద్వారా అలాగే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా సిటిజన్స్కి అవగాహన అయితే కల్పించారు. మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వలేదు, మీరు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అని. మ్యాక్సిమం ఎన్పిసిఐ లింక్ అవ్వని వాళ్ళు తక్కువ మందే ఉంటారు. అయినా సరే మీరు ఆధార్ వెబ్సైట్లో ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ యొక్క ఆధార్కి ఎలాంటి అకౌంట్ లింక్ అవ్వకపోతే మీకు ఇప్పటికీ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేయమని చెప్పండి. మీకు అది ఏమీ తెలియకపోతే పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. అంటే పోస్ట్ బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే వాళ్ళే ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా అయితే చేస్తారు. లేదా బెనిఫిషరీయే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ని బ్లాక్ చేయడం. ఇలా ఎందుకు జరుగుతుంది, మా అకౌంట్ మేము ఎందుకు బ్లాక్ చేసుకుంటాం, ఇలాంటి డౌట్ అయితే మీకు రావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే అన్ని అకౌంట్లు ఎందుకు, ఒక అకౌంట్ మాత్రమే వాడదాం, మిగిలిన అకౌంట్లు అనేవి క్లోజ్ చేసేద్దామన్న ఉద్దేశంతో తెలియకుండా వారి ఆధార్కి లింక్ అయిన అంటే ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. అలాంటి సందర్భంలో వారికి ఎలాంటి అకౌంట్ లింక్ అవ్వదు. ఆల్రెడీ లింక్ అయిన అకౌంట్ ఏమో క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈ సందర్భంలో కూడా మీకు ఈ సబ్సిడీ అమౌంట్ అనేది పడకుండా ఉండొచ్చు. సో ఒకసారి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది స్టేటస్ చెక్ చేసుకోండి. మీరు క్లోజ్ చేసిన బ్యాంక్ కనుక అక్కడ ఉన్నట్లయితే ఒకసారి వేరే అకౌంట్ అనేది అంటే వేరే అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. ఇక మెయిన్ రీజన్ వచ్చేసి గవర్నమెంటే సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేయకపోవడం. ఇలా కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను బడ్జెట్ కేటాయింపుల దగ్గర. ఏంటి అంటే ప్రభుత్వం కేటాయించాల్సిన బడ్జెట్ కన్నా 500 కోట్ల రూపాయలు తక్కువ కేటాయించింది. ఈ 500 కోట్ల రూపాయల కోసం కేంద్రం యొక్క సహాయం కోరుతుందని. సో కేంద్రం యొక్క సహాయం చేయకపోతే 500 కోట్లు కూడా అడ్జస్ట్ చేయాలి. అంటే 500 కోట్ల రూపాయలు ఎంతమందికి అయితే సబ్సిడీ రూపంలో అందిస్తుందో వారందరికీ కూడా అమౌంట్ రిలీజ్ చేసి ఆపేయాలి. మేబీ ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేయకపోయినా మీకు అమౌంట్ అనేది పడదు. లేదా గుర్తింపు లేని బ్యాంకుల్లో మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయడం. అంటే కొన్ని బ్యాంకుల్లో డీబీటీ విధానం అయితే ఫాలో అవ్వరు. వారి దగ్గర అంత సాఫ్ట్వేర్ అయితే ఉండదు. అంటే గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసిన ఆ డీబీటీ ద్వారా సబ్సిడీ అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి రిలీజ్ చేసే సాఫ్ట్వేర్ అనేది ఆ బ్యాంకుల వద్ద ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా మీకు ఆ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ యొక్క బ్రాంచ్ అనేది కేవలం మీ ఊర్లోనే మాత్రమే ఉందా, చాలా చోట్ల బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని బ్యాంకులకి అంటే చిన్న చిన్న బ్యాంకులు కొన్ని ఉంటాయి, వాటికి డీబీటీ విధానాన్ని ఫాలో అయ్యే సాఫ్ట్వేర్ ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు అమౌంట్ అనేది పడకపోవచ్చు. గతంలో గ్రామీణ బ్యాంకులు ఈ విధంగా ఉండేవి, కానీ తర్వాత గ్రామీణ బ్యాంకుల్లో కూడా డీబీటీ విధానం ద్వారా అమౌంట్లు అయితే పడుతున్నాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ అనేది కేవలం మీ ఏరియాలో మాత్రమే ఉండి వేరే ఎక్కడా లేకుండా డీబీటీ విధానం ద్వారా ఇప్పటివరకు ఈ అమౌంట్ అనేది అసలు పడకపోతే ఇప్పుడే ఆ అకౌంట్ని అలా వదిలేసి
వేరే అకౌంట్ ఏదైనా అంటే స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ లేదంటే పోస్టల్ అకౌంట్ కానీ ఇలా వేరే బ్యాంకుల్లో మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేయండి. లేదంటే ఆల్రెడీ ఆ అకౌంట్లో ఉన్నట్లయితే ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయించుకోండి. అలాగే గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ అవ్వకపోవడం అంటే మీకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఎలిజిబుల్ అయ్యారు, అయినా సరే మీరు గ్యాస్ ఏజెన్సీలో ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే అలాంటి వారికి అమౌంట్ పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈకేవైసీ అయ్యిందో లేదో ఒకసారి గ్యాస్ ఏజెన్సీలో చెక్ చేసుకోండి. ఇక మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తేదీ, ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది 2024 అక్టోబర్ 31వ తేదీన అయితే స్టార్ట్ చేసింది. అక్టోబర్ 31, 2024 నుంచి 2025 మార్చి 31వ తేదీలోపు ఒకసారి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా అందిస్తారు. మీరు ఈ టైంలో 2 సార్లు బుక్ చేసుకున్నట్లయితే ఒకసారి బుక్ చేసుకున్న దానికి మాత్రమే ఈ అమౌంట్ అనేది సబ్సిడీ రూపంలో వస్తుంది. రెండోసారి బుక్ చేసుకున్న దానికి ఈ అమౌంట్ అనేది రాదు. అంటే 2024 అక్టోబర్ 31వ తేదీ నుంచి 2025 మార్చి 31వ తేదీ మధ్య మీరు ఎన్నిసార్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా సరే ఒకసారి మాత్రమే సబ్సిడీ అమౌంట్ అనేది ప్రభుత్వం అందివ్వడం జరుగుతుంది. ఇక ఆప్ట్ అవుట్ చేయడం అంటే కొంతమంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియక గ్యాస్ బుక్ చేసినప్పుడు అంటే ఐవీఆర్ఎస్ ద్వారా కొంతమంది గ్యాస్ అయితే బుక్ చేస్తారు. అలాంటి సందర్భాల్లో వారికి సబ్సిడీ అమౌంట్ అనేది వదులుకుని ఉండొచ్చు. అంటే మీకు సబ్సిడీ అక్కర్లేదా అన్న చోట ఆ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ అనేది తెలియక క్లిక్ చేసి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో వారు ప్రభుత్వం అందించే సబ్సిడీ అమౌంట్ అనేది వదులుకున్నట్లుగా అయితే అర్థమవుతుంది. సో అలాంటి వారికి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసినా సరే రాదు. సో మీరు ఆ సబ్సిడీ అమౌంట్ అనేది వదులుకున్నారా లేదా ఇలాంటి విషయాలు అయితే గ్యాస్ ఏజెన్సీ దగ్గర తెలుసుకుని, ఒకవేళ తెలియక మీరు సబ్సిడీ వదులుకున్నట్లయితే మీరు తిరిగి సబ్సిడీకి అయితే అప్లై చేయండి, రీఅప్లై చేయండి. సబ్సిడీ అనేది మాకు కావాలి అని అప్లై చేసినట్లయితే మేబీ వాళ్ళు సబ్సిడీ వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక మరొక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని హడావిడిగా ప్రారంభించడం. ప్రతిపక్షాలు ఏవో కంగారు పెట్టాలనే ఉద్దేశంతో కనీసం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్న లిస్ట్ అనేది లేకుండా, అంటే లిస్ట్ అనేది గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఉండొచ్చు కానీ సాధారణ ప్రజలకు కనీసం తెలియకుండానే ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. కనీసం ఇప్పుడు సాధారణ ప్రజలకి వాళ్ళు అర్హులా అనర్హులా అన్న విషయం కూడా తెలియడం లేదు. ఈ కేవైసీ అయితే పూర్తి అయిపోయింది కానీ వారికి అమౌంట్ వస్తుందా రాదా అన్నది, ఆ లిస్ట్ లో పేరుందా లేదా అన్నది కూడా వారికి అయితే తెలియలేదు. హడావిడిగా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసడం కూడా ఈ అమౌంట్లు పడకపోవడానికి అయితే మెయిన్ రీజన్ అయితే అయ్యి ఉండొచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఏ కారణం చేత కూడా మీకు అమౌంట్ ఆగకుండా ఉంటే అంటే అన్ని క్లియర్ గా ఉన్నా సరే ఈ అమౌంట్ పడకుండా ఉండుంటే కనుక మీరు ముఖ్యంగా చేయవలసిందల్లా ఒకటే పని, మనకి పౌర సరఫరా అధికారి అయితే ఉంటారు కదా, జిల్లాలో కానివ్వండి మండలంలో కానివ్వండి ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, వారి వద్దకు వెళ్ళి ఈ ఇష్యూ అనేది ఏంటన్నది క్లియర్ గా తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి మెయిన్ గా ఈ ఎవరైతే పౌర సరఫరా అధికారులు ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు. అలాగే రీసెంట్ గా నేను కూడా చూశాను, పౌర సరఫరా అధికారులే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది ఎందుకు పడలేదు అని కారణాలు అయితే తెలుసుకుని మార్చి 31వ తేదీలోపు ఆ ఇష్యూస్ అయితే క్లియర్ చేసి ఈ అమౌంట్ అనేది అకౌంట్ లోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని అయితే తెలిసింది. కానీ మీరు అప్పటి వరకు కూడా ఆగకుండా అసలు మీకు అమౌంట్ పడకపోవడానికి కారణం ఏంటో త్వరగా తెలుసుకుని ఆ ఇష్యూ అయితే క్లియర్ చేసుకోండి.